బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నమవుతోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లాలో కొలువైన శివలింగం భక్తులకు దర్శనమిస్తోంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న రక్షాబంధన్తో ముగియనుంది. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక ప్రథమ పూజ నిర్వహించనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పూజలో పాల్గొంటారు. యాత్ర నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భారీగా భద్రత పెంచారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు భద్రతా దళాలను ఆదేశించారు. యాత్రకు వచ్చే భక్తులు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మే 30 లోపు అందరికీ తప్పనిసరిగా RFID కార్డులు జారీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి, అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధమవుతుందా? రైట్ గగన్, అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నం అవడంతో దేశవ్యాప్తంగా శివభక్తులకి అపారమైన భక్తి ఉత్సాహం నెలకొందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య కొలువైన పవిత్ర అమర్నాథ్ గుహల్లో స్వయంభూగా ఏర్పడిన మహాశివలింగం దర్శనం కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సంబంధించి జూలై 3న ఘనంగా ప్రారంభమైనాయి. అయితే దానికి సంబంధించి ఆగస్టు 28న రక్షాబంధన్ అయితే రక్షాబంధన్ పర్వదినాన ఈ యాత్రలు అయితే ముగియనున్నాయి. మొత్తం మీద 57 రోజుల పాటు కొనసాగే ఈ మహాయాత్ర కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించి శ్రీ అమర్నాథ్ శ్రైన్ బోర్డు మరియు భద్రతా దళాలు, ఆరోగ్య శాఖ, ఇంకా విపత్తు నిర్వహణ బృందాలు కూడా సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్గం మధ్యంలో వైద్య శిబిరాలు కానీ, తాగునీటి సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు, భోజన ఏర్పాట్లు, అత్యవసర సహాయక బృందాలు సిద్ధం చేస్తున్నారు. ఇంకా జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రథమ పూజతో యాత్ర అత్యాధునికంగా ప్రారంభమవుతుండగా ఈ కార్యక్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని సమాచారం. ఇంకా యాత్రకు సంబంధించి ఈ యాత్ర సందర్భంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ అంతటా భారీ భద్రతా ఏర్పాటు చేపట్టారు. ముఖ్యంగా యాత్ర మార్గాలైన బల్దాల్ గాని ఇటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా పోలీస్ భద్రతలు గాని, పోలీస్ బలగాల సైన్యాన్ని సంయుక్తంగా కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. డ్రోన్లు మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండబోతుంది. ఆధునిక పరికరాలతో, అత్యాధునిక నిఘా పరికరాలతో కూడా ప్రతి కదలికను కూడా పర్యవేక్షిస్తూ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు గగన్. అయితే ఈ యాత్రకు వచ్చే భక్తులకు సంబంధించి నమోదైన ప్రక్రియ ప్రకారం కూడా వేగవంతం చేస్తామని కూడా అధికారులు వెల్లడించారు. అదే విధంగా మే 30 లోపు అందరికీ తప్పనిసరిగా RFID కార్డులను కూడా జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ RFID కార్డులకు సంబంధించి RFID కార్డుల ద్వారా యాత్రికుల కదలికలు కూడా ఎప్పటికప్పుడు గుర్తించి భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు. ప్రకృతి అందాలకు సంబంధించి అత్యాధునిక వైభవాన్ని కానీ, కఠినమైన పర్వత మార్గాలకి భక్తులకు సంబంధించి ప్రతి ఒక్క ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించి తక్కువగా ఏది ఉందని చూస్తుంటే ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. పర్వత శ్రేణి ఎక్కే కొద్దీ చాలా వరకు ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. ఆక్సిజన్ పట్ల కూడా ఎవరైతే వృద్ధులు కానీ, చిన్నారులు కానీ ఎవరైనా కూడా ఆక్సిజన్ తగ్గితే వెంటనే ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది కదా. యాత్రికులకు సంబంధించి మార్గం మధ్యలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు బిందు? యాత్రికులకు సంబంధించి ముందుగా ఎవరైతే తాగునీటి సదుపాయాన్ని అనేది పెట్టారు, ఇంకా వైద్య శిబిరాలని ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక 10 వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసే విధంగా చూసుకున్నారు. ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్ర అనేది సంవత్సరంలో ఒకసారి వస్తుంది కాబట్టి దీనికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా వస్తారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల్ని కట్టుదిట్టం చేయడానికి కానీ, నియంత్రించడానికి కానీ పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా జిల్లా యంత్రాంగం నుండి అక్కడున్న
జమ్మూ అండ్ కాశ్మీర్ యంత్రాంగం మొత్తం కూడా సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. యాత్రికులకు సంబంధించి, భక్తులకు సంబంధించి కావాల్సిన నిత్యావసరాలన్నీ ఫుడ్ కూడా ఫ్రీగా సప్లై చేస్తున్నామని చెప్పారు. ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటి ఫ్రీగా సప్లై చేస్తాము, ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పారు. ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది గగన్. ఎస్ రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.